సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. హలో, మీది సొంత జిల్లా? మీ కాలనీలో అందరూ మిమ్మల్ని గుర్తుపడతారా? ఇంకేముంది, హాయిగా గేట్లకు తాళాలు వేసుకోకుండా పడుకోవచ్చు. ఎందుకంటే అందరూ మనల్ని గుర్తుపెట్టేవారు కాబట్టి. మీ బైక్లు బయట పెట్టి పడుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఆ విషయంలో పప్పులో కాలేసినట్టే. బండికి తాళం వేయడం మర్చిపోయారా? మీరు ఆశలు వదులుకోవాల్సిందే. కావాలంటే ఇదిగో ఈ ముఠాను చూడండి. నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముఠాను ఉత్తర మండల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల నుండి 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ముషీరాబాద్ బోలక్పూర్ ప్రాంతానికి చెందిన అవైస్ అలీ అనే వ్యక్తి 2 మైనర్లతో కలిసి ముఠాగా ఏర్పడి ఇల్లు, బహిరంగ ప్రదేశాలలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని నకిలీ తాళాలను వినియోగించి వాహనాలను అపహరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ తాళాలను వినియోగించి నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను అపహరించి బోలక్పురలోని ఇనుప సామాగ్రి దుకాణదారుడికి విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇక ఇళ్ల సమీపంలో నిలిపి ఉన్న వాహనాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు అధికారులు. Another property offense మన నార్త్ జోన్ తుకారాం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బైక్ దొంగతనం అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఆర్ షాప్ ముందు బైక్ పార్క్ చేసిన బండి అవన్నీ ఒక మాస్టర్ లాక్ తోటి బ్రేక్ చేసి తీసుకెళ్ళి స్క్రాప్ డీలర్ని అమ్మడం. అది ఒక ఆర్గనైజ్డ్ అంటే ముగ్గురు అక్యూజ్ మనిషి అట్లా జీవితోపార్జన అట్లా వాళ్ళు అన్ని డబ్బులు సంపాదించారు. సో తుకారాం పోలీస్ స్టేషన్ SHO యాజ్ వెల్ యాజ్ DI క్రైమ్ టీమ్ వాళ్ళు మన కంప్లైంట్ వస్తే దాని మీద వర్కౌట్ చేసి నిన్న ఈ ముగ్గురు అక్యూజ్ని వెహికల్ చెకింగ్ ఉన్నప్పుడు అట్లానే ఒక వెహికల్తో పట్టుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ రావడం తర్వాత ఇంట్రోగేట్ చేస్తే మనకి మొత్తం 30 బైక్స్ అండ్ స్కూటీస్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఈ 30 బైక్స్లో మనకి ఆల్రెడీ 16 బైక్లో క్రైమ్ కూడా FIR కూడా రిజిస్టర్డ్ అయి ఉన్నది. అంటే మనం తెలిసిన తర్వాత ప్రతి బైక్కి మన CCTVలో వెరిఫై చేస్తే మన ఆ బండి నంబర్ అండ్ FIR నంబర్ మ్యాచ్ అయింది. సో టోటల్ 16 FIRస్లో
16 కేసెస్లో మనకి బైక్ దొరికింది. రెస్ట్ 15 బైక్స్ కూడా బైక్స్ అండ్ స్కూటీస్ మనం వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేస్తే మళ్ళీ ఇంకా వేరే ప్రాంతంలో జరిగితే అది కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది విక్టిమ్స్ని. సో అయితే వాళ్ళ ఏమో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక కొంచెం పాత బండి వాళ్ళు చూసుకుంటారు. పాత బండిలో లాక్ కొంచెం లూజ్ అవుతుంది. దానిలో మాస్టర్ కీ వీళ్ళ దగ్గర కొన్ని మాస్టర్ కీస్ ఉన్నాయి. ఆ మాస్టర్ కీస్ తోటే వాళ్ళు లాక్ ఓపెన్ చేస్తారు. సో లాక్ ఓపెన్ చేసి ఆ బండి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత స్క్రాప్ డీలర్ వంతల శ్రీనివాస్, ఆయన గాంధీనగర్ హైదరాబాద్, ఆయనకి ఒక స్క్రాప్ షాప్ ఉన్నది. ఆ షాప్లోనే ఆయన బైక్ తీసుకొని ఇమ్మీడియట్లీ అక్కడ చేసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ అవన్నీ ట్యాంపర్ చేస్తారు. సో దాట్కి తర్వాత ఆర్టీఓ ద్వారా సమ్ అది వెరిఫికేషన్ కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఈ ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒక మేజర్ అవైష్ అలీ, ఆయన మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మేము మావోయిస్టులం, అర్థమైందా అంటూ పరిచయం చేసుకుంటారు. ఫోన్లోనే బెదిరిస్తారు. కాదంటే డైరెక్ట్గా రంగంలోకి దిగుతారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదా మిమ్మల్ని చంపేస్తాం అంటారు. కత్తి చూపిస్తారు. అవసరమైతే తుపాకీ టేబుల్పై పెట్టి మరీ మాట్లాడతారు. అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. అలాంటి ముఠ ఆట కట్టించారు మహబూబాద్ జిల్లా బయ్యారం పోలీసులు. మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సిఐ బాలాజీ కథనం ప్రకారం బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన మదీనా ఫెర్టిలైజర్ యజమాని షేక్ మీరాకు గత నెల 31న ఓ వ్యక్తి ఫోన్ చేసి మావోయిస్టు జగన్ దళ సభ్యుడినని, పార్టీ ఫండ్ 50,000 తీసుకుని నామాలపడు అటవీ ప్రాంతానికి రావాలని బెదిరించాడు. అతను 20,000 ఇచ్చేందుకు వెళ్లగా కత్తితో బెదిరించి మరో 20,000 వసూలు చేశారు. నామాలపడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా మండలంలో మెట్టుగూడెంకు చెందినటువంటి ఆటో డ్రైవర్ షేక్ యూసుఫ్, చుంచుబంధు తండాకు చెందినటువంటి ఫెర్టిలైజర్ షాప్ యజమాని ధరావత్ శేఖర్, సత్రాలపోడ్ తండాకు చెందిన భానోత్ రవీందర్ పారిపోతుండగా పట్టుకున్నారు. ఇక వీరిని విచారించగా కొత్తగూడెం జిల్లా గుండాల, కొమరారం, ఇల్లందు, బయ్యారం, మహబూబాబాద్ ప్రాంతాల్లో 2 నెలలుగా 4 లక్షల వరకు వసూలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 లక్షల నగదు, 3 తులాల బంగారం, 2 కార్లు, బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. గత 2 నెలల నుండి మావోయిస్ట్ పార్టీ జగనన్న దళం అని చెప్పేసి అందరు వ్యాపారస్తులకు, అంటే ముఖ్యంగా ఫెర్టిలైజర్ షాప్స్, ఆ వ్యాపారస్తులకు ఫోన్లు చేయడం, వాళ్ళను బెదిరించడం, బెదిరించి పార్టీకి ఫండ్ కావాలని చెప్పడం, వాళ్ళు కనుక సరిగా రెస్పాండ్ కాకపోతే మళ్ళీ ఫోన్ చేయడం, చంపుతామని చెప్పి వాళ్ళను రిటర్న్ చేయడం, ఈ విధంగా చేసి దాదాపు ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ఈ ఫెర్టిలైజర్ షాప్ వ్యాపారస్తుల దగ్గర నుండి వీళ్ళు డబ్బులు వసూలు చేయడం జరిగింది. డబ్బులు వసూలు చేసి వాటిని ఎంజాయ్ చేయడం, ఖర్చు పెట్టుకోవడం, ఇష్టానుసారం ఈజీగా డబ్బులు సంపాదించడం ఒక అలవాటుగా మార్చుకొని గత 2 నెలల నుండి మావోయిస్ట్ జగనన్న పార్టీ అని చెప్పి ఈ 4 మండలాలలో ఇష్టానుసారం తిరగడం జరుగుతుంది. మన బయ్యారం మండలంలో కూడా వీళ్ళు ఇదే విధంగా షేక్ మీరా అని చెప్పేసి ఒక ఫెర్టిలైజర్ షాప్ ఓనర్కి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఆయన వచ్చి మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసి బాధ పెట్టడం కూడా జరిగింది. అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మేము వీళ్ళను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళ దగ్గర నుండి దాదాపుగా ఒక 4 lakhs ఖర్చు చేసేటువంటి క్యాష్, అందులోనే బంగారం గొలుసు ఒకటి, వీళ్ళ దగ్గర నుండి 2 కార్లు, ఒక బైక్,
ఒక కత్తి ఇవన్నీ రికవర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు మేము కోర్టులో హాజరుపరుస్తున్నాము. కాబట్టి వీళ్ళ వల్ల ఇక్కడ చాలామంది వ్యాపారస్తులకు బెదిరింపు కాల్చుకోవడం, వాళ్ళు భయపడడం, ఈ 4 మండలాలలో వీళ్ళు ఒక అలజడి అనేది సృష్టించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ మీద క్యాచ్ చేసుకోవడం కోర్టుకు డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళలో ముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు. ఇందులో వీళ్ళందరూ బయారం మండలానికి సంబంధించిన వ్యక్తులే. ముఖ్యంగా వీళ్ళలో షేక్ యూసుఫ్, ఈయనది వచ్చేసి మొట్లగూడెం కాచనపల్లి విలేజ్. రెండవ వ్యక్తి దారావత్ శేఖర్, ఇతను వన్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ షాప్ ఓనరే ఉన్నాడు. ఇతను వచ్చేసి మన చుంచుబంధం తాండా బయారం మండలం. థర్డ్ పర్సన్ వచ్చి భానత్ రవీందర్, ఇతను వచ్చేసి సంతులాల్కోట్ తాండా బయారం మండలం. వీళ్ళందరూ గత 2 నెలలుగా పక్కా ప్లాన్డ్గా ఫోన్లలో ఎవరికి దొరకకుండా ఫోన్ల ద్వారా అందరినీ బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాం. నగరాల్లో పబ్ కల్చర్ వచ్చాక వాటి వినియోగం పెరిగింది. ఒక్కసారి దాని వాసన చూశారో గంటల వరకు మత్తుగా ఉంటుంది. దాని పేరే డ్రగ్స్. వాటి మత్తులో అన్నీ మర్చిపోతారు. డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎందుకైనా మంచిది, తల్లిదండ్రులు మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి, లేదంటే మీ పిల్లవాడు మీకు కాకుండా పోతాడు. విచ్చలవిడిగా దొరుకుతున్న ఈ డ్రగ్స్ను తుదముట్టించాలి. వీటిపై సప్లై చేస్తున్న వారిని కటకటాల్లో పంపించాల్సిందే. డ్రగ్స్ లేని సమాజాన్ని మనం చూడాలి. యువకులు మత్తు పదార్థాలకు బానిసగా మారి నిండు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువకులకు డ్రగ్స్ కు బానిసలుగా చేస్తూ చిత్తూరు పట్టిన పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున విక్రయిస్తున్నారు డ్రగ్స్. డ్రగ్స్ అమ్ముతున్న ముఠాకు చెందిన సుడాన్ దేశస్థుడితో పాటుగా మరో 5గురిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసి 34 గ్రాముల డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూత తీస్తే ఒడ్డుగా ఉంటే తీసుకుంటే నేను ఇస్తుంది, ఏమి ఇబ్బంది లేదా? ఇద్దరు తీసుకోండి. మనకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ మేరకు ఈ చిత్తూరులో డ్రగ్స్ సప్లై చేస్తున్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో ఇరువరం జంక్షన్ దగ్గర మనము చెక్ చేస్తూ ఉండగా ఒక గ్యాంగ్ వచ్చేసి మనకి పట్టుబడడం జరిగింది. సుమారుగా వీళ్ళందరూ కూడా చిత్తూరుకి సంబంధించిన వాళ్ళు. ఒకతను మాత్రము సుడాన్ దేశానికి సంబంధించినటువంటి ఉమర్ అనే వ్యక్తి కూడా దాంట్లో ఉండడం జరిగింది. అతను బెంగళూరులో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. బట్ ఇక్కడ ఈ డ్రగ్స్ సేల్ చేయడానికి చిత్తూరుకి రావడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారుగా మనం 34 గ్రాముల MDMA, ఇది మామూలుగా ఎక్స్టసీ అని కూడా పిలుస్తారు లోకల్గా, MDMA అనే ఒక డ్రగ్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మన చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో విద్యార్థులకి అమ్ముతున్నట్టుగా మనకి సమాచారం. దానిపైన ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఈ కాలేజ్ ఏవేవి ఉన్నాయి ఏంటి అని చెప్పి. ప్రస్తుతానికైతే ఈ సుడనీస్ ఎవరైతే ఉన్నాడో ఓమర్ అనే వ్యక్తి, అతను ఆల్రెడీ తన పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది.
ఆ తల్లిదండ్రులు కూతుర్ని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. పాపం కాలికి ముళ్ళు కూర్చుకుంటే తమ పంటితో ఆ ముళ్ళు తీశారు. కష్టం చేసే చేతులు. ఆపై ఆదివాసులు అడవి బిడ్డలు ప్రాణం మీద వచ్చే వరకు వాళ్ళు వైద్యం చేయించుకోరు. వైద్యం చేయించుకుందామన్నా అక్కడ దగ్గరలో ఆసుపత్రులు ఉండవు, రోడ్లు అసలే ఉండవు. అలాంటి పరిస్థితిలో ఓ రోజు పాపకు జ్వరం వచ్చింది. 3 రోజులైనా తగ్గలేదు. పట్నం పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అప్పటికే ఆలస్యమైంది. పాపం ఆ పాప కన్ను మూసింది. ఆ పాప డెడ్ బాడీని తీసుకుపోదామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. ప్రైవేట్ అంబులెన్స్ 1000 రూపాయలు అడిగారు. అన్ని డబ్బులు లేవు. కాళ్ళ వేళ్ళ పడ్డారు. ఎవ్వరూ రాలేదు. అందరినీ కనిపించు అందరినీ అడిగారు. మానవత్వం లేని సమాజం కదా మంది. ఒక్కరు కూడా స్పందించలేదు. దుఃఖాన్ని కడుపులో దాచుకొని తెలిసిన వారు బైక్పై బాడీని భుజంపై పెట్టుకొని 1 కాదు 2 కాదు 3 కాదు 70 కిలోమీటర్లు తీసుకొని పోయి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కుటుంబానికి వచ్చిన బాధ మరొకరికి రావద్దు. ఎవరైనా సాయం అడితే ప్లీజ్ కాదనకుండా మీకు చేతనంత సాయం చేయండి. తలా కొంత సాయం చేసినా ఆ కుటుంబానికి అంత బాధ ఉండేది కాదు కదా. ఈ దారుణ ఘటన ఎక్కడ జరగలేదు, ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ కి డబ్బులు లేక తల్లిదండ్రులు కూతురు శవాన్ని బైక్ పై తీసుకువెళ్లిన ఘటన జిల్లాలో సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. ఏన్కూరు మండలం కొత్తమేడపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబానికి చెందిన వెట్టిమల్ల ఆది దంపతుల కుమార్తెకు అనారోగ్యం కారణంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు వదిలింది. బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ నిరాకరించడంతో ప్రైవేట్ అంబులెన్సులు మృతదేహాన్ని తీసుకుపోవడానికి డబ్బులు లేక బైక్ పై 65 కిలోమీటర్లు తీసుకుని వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు అధికారులను తల దించుకునేలా చేస్తోంది. సో ఇది వాళ్ళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ వే న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.